దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ గారు. మురళీధర్ గారు నమస్తే అండి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడాలి? ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠంగా ప్రజల యొక్క మనోభావాలు ప్రతిఫలిస్తాయి అనే ఆశతో అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు విశ్లేషకులు కానీ రాజకీయాన్ని అభివర్ణించేవాళ్ళు ప్రజలు అందరూ ఎదురు చూశారు. అయితే ఈ 5 రాష్ట్రాల ఫలితాలను చూస్తే మనకి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రశ్నించే గొంతుకులు ఏవైతే ఉన్నాయో ఆ గొంతుకులను నొక్కేయాలని ఒక ఆలోచనతో బీజేపీ ముందుకు వెళ్ళింది. ఉదాహరణకి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఉన్నారు. ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు దేనైనా సరే, అంటే ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన వ్యక్తి. 5 సంవత్సరాలు మడమ తిప్పకుండా బీజేపీకి ఏ స్థాయిలోనూ లొంగకుండా ప్రభుత్వాన్ని నడిపించుకొచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని పరోక్షంగా అతని ఓటమిని క్రియేట్ చేశారు. అలాగే వెస్ట్ బెంగాల్లో దీదీ ఉంది, మమతా బెనర్జీ. ఆమె 3 సార్లు సీఎంగా పనిచేసి, అంటే ఇక్కడ మా కూటమిలో ఆమె కొన్నాళ్ళు ఉంది, ఇండియా కూటమిలో ఉంది. తర్వాత వారు ఇండివిజువల్గా ఉండటం జరిగింది, విభేదించిన ఏదైనప్పటికీ కూడా వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిన విషయం ఉంది. ఎక్కడైనా సరే బీజేపీని ఒక మహిళ అయి ఉండి కూడా పూర్తిగా బీజేపీ యొక్క వ్యతిరేక, అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినటువంటి మహిళ. ఆ విషయంలో మాత్రం ఆవిడ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 3 సార్లు సీఎంగా చేసింది. ఆవిడ పరిపాలన అంగీకరించారు, ఆవిడ యొక్క విధానాలు నచ్చాయి కదా 3 సార్లు ఆ ప్రజలు గెలిపించారు. ఇవాళ ఆమె ఓటమి చవి చుట్టాకి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక తప్పుడు చట్టాల్లో ఒకటి. ఈ ప్రకారంగా ప్రాంతీయ తత్వాన్ని ఓటరు వారి యొక్క స్థానికతను వారే నిరూపించుకోవాలి. ఈ చట్టంలో ఉన్న విషయం ఏంటంటే ఓటరు తన యొక్క స్థానికత్వాన్ని తనే నిరూపించుకోవాలి. ఇది వారు పెట్టినటువంటి అనేక నిబంధనలు ఇది చాలా కష్టసాధ్యమైనది. దీనిని వారు కావాలని మొట్టమొదట వెస్ట్ బెంగాల్లో ప్రారంభించడం జరిగింది. అధికారికంగానే సుమారు 27 లక్షల పైబడి ఓట్లను తొలగించారనేది ఒక వివాదం ఉంది. అనధికారికంగా ఇంకా చాలా ఎక్కువ తొలగించారని దీదీ గారు అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో పాగా వేయటం కోసం బీజేపీ ముందు నుంచి ఒక ప్రణాళికతో కుట్రపూరితంగా దీదీని ఓడించాలని వారు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఇవాళ అక్కడ దీదీని ఓడించగలిగారు. కానీ వారు అవలంబించినట్టు విధానము ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ వారి యొక్క గెలుపు కొరకు రాబో రోజుల్లో ప్రజల్లో కానీ ఒక రకమైనటువంటి విభేదాలు సృష్టించడానికే ఆజ్యం పోస్తూ వారి విజయం కోసం వారు ఎన్ని తప్పులైనా చేస్తారు అని బీజేపీ వారు మరొకసారి నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకొనకంటే అక్కడ ముస్లిం వర్గం ఎక్కువ, ఏమండి, తర్వాత క్రిస్టియన్ వర్గం ఉంది, అనేక వర్గాలు వారు ఉన్న హిందూ వర్గం ఉంది, అనేక వర్గాలు ఉన్నారు. కానీ వీరు అక్కడ హిందుత్వానికి హిందువులకు ఏదో అపకారం జరిగిపోతుంది అనే ఒక నినాదాన్ని వారు ప్రవేశపెట్టి దీది ముస్లింనికి సపోర్ట్ చేస్తుంది అని ఒక
విధమైనటువంటి భావాన్ని అక్కడ తీసుకొచ్చి రెచ్చగొట్టి ప్రాంతీయుల్లో వారు ఇవాళ ఆ విజయాన్ని సాధించారు. ఈ విజయం వెనుక నేనైతే ఆలోచన చేస్తున్నాను, ఇది పూర్తిగా ప్రజలు ఇచ్చిన విజయం కాదు, దీంట్లో ఏదో మతలబు ఉంది. ఎందుకంటే బీజేపీ వారు ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలి అనే నిరాధానికి వచ్చేసారంటే వారు ఏ రకమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపుకి బీజేపీ నాయకుల కృషి కంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కువ కృషి చేసింది. అంటే బీజేపీని గెలిపించడానికి ఎక్కువ శ్రమ పడింది ఏదైనా ఉంది అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఎక్కువ కష్టపడింది. దీన్ని 100% కూడా మనం చెప్పవచ్చు. ఆ రకంగా వారు ముందుకెళ్ళటం వల్ల అక్కడ ఆ రకమైన ఫలితాలు వచ్చినాయి. కానీ ఇది పూర్తిగా ఓటర్ ఇచ్చిన విజయంగా నేనైతే భావించట్లేదు. మరి మురళి గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే కృషిని కేరళలో ఎందుకు చేయలేదు? కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడం అలా చూడాలి. మరి ఎస్ మంచి ప్రశ్న అడిగారు మీరు. కేరళలో విద్యావంతులందరూ కూడా ఈ దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్నది కేరళ. వాళ్ళు ఎవరికి ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కేరళలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికైనా 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే అధికారాన్ని ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్గా అధికారాన్ని మార్చుతూ ఉంటారు. లెఫ్ట్కి అంటే అక్కడ వామపక్షాలకి పెట్టింది పేరు కేరళ. అనేక ఉద్యమాలు ఉద్భవించినాయి అక్కడే. అటువంటి చోట ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాన్ని గెలిపించడం ద్వారా అక్కడ ప్రజలు ఈ దేశానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. అక్కడేమో ప్రజలు గెలిపించారంటున్నారు, ఇక్కడేమో ఎలక్షన్ కమిషన్ ఓడించింది అంటున్నారు. అక్కడ గెలిస్తే ఏమో ప్రజలు గెలుపు, ఇక్కడ ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ అన్నది అలా చూడాలి. నో మీరు ఇక్కడ విషయం ఏంటంటే మీరు సరిని మిగతా రాష్ట్రాల్లో అంటే ఇవాళ బీజేపీ 3 రాష్ట్రాలు గెలిచింది ఏమండి, అంతే కదా. ఒకటి తమిళనాడులో కొత్తగా పుట్టినటువంటి విజయ పార్టీ వారు గెలుచుకోవడం జరిగింది. కేరళ యూడీఎఫ్ కాంగ్రెస్ గెలవటం జరిగింది. వీరు గెలిచినటువంటి 3 రాష్ట్రాలు అస్సాము, పుదుచ్చేరి, బెంగాల్. వీరిని తీసుకుందాం. మీరు అడిగిన ప్రశ్న మరొకసారి రిపీట్ చేయండి. ఏం లేదంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనే అలా చేసింది, ఫలితాలు తారుమారు చేసింది అంటే కేరళలో ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ అక్కడ గెలవడానికి ప్రజలు గెలుపంటున్నారు. ఓకే, వెరీ మీకు వెస్ట్ బెంగాల్లో వారు చేసినటువంటి సరిని మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు ఎలక్షన్ ముందు? ఏమండి, అక్కడ లక్షలాది ఓటర్లను తొలగించారు. అంటే సర్వే ప్రధానంగా దెబ్బతీసింది అంటారు. స్థానికత్వాన్ని నిరూపించుకోలేదు కాబట్టి మీ ఓట్లు తీసేస్తున్నాం అంటూ సర్వేని ప్రవేశపెట్టే అంటే చెప్పాను మీకు, ఇందాకే చెప్పాను నేను. వారు ముందు నుంచే ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్ళారు. వెస్ట్ బెంగాల్ ఈసారి ఏదైనా సరే దీని నుంచి మనం చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. బీజేపీ వాళ్ళు కూడా కొన్ని సమాధానం చెప్పండి. ముందుగా ప్రవేశపెట్టింది ఎక్కడ? సర్ని తీసుకెళ్ళి వెస్ట్ బెంగాల్లోనే పెట్టారు. దానికి ఏం చెప్పారు వాళ్ళు? బంగ్లాదేశీలు వచ్చేసారు, దాని కొరకు ముందు అక్కడ పెట్టామన్నారు. కానీ మిగతా రాష్ట్రాల్లో వీరు సాధించిన రాష్ట్రంలో పెట్టలేదు కదా ఏమండి. మరి ఆ తర్వాత ఇంకొక విషయం, వారు ఈ కౌంటింగ్ విషయంలో కూడా రీసెంట్గా కౌంటింగ్ విషయంలో కూడా సెంట్రల్ నాయకులు అంటే కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్స్ మాత్రమే ఈ కౌంటింగ్లో పాల్గొంటారు అని ఒక జీవో ఇష్యూ చేశారు. దానిపైన వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఇష్టం, వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారంగా వెళుతుందని కోర్టు వారు నిర్ణయం చేయడం జరిగింది. ఆ రాష్ట్రంలోనే ఈ రకమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ని ఎలక్షన్స్ చూసాం మనం, అనేక ఎలక్షన్స్ చూస్తున్నాం. ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ స్టేట్ నాయకులే చేస్తారు కదా, పారదర్శకతగానే వెళుతుంది కదా. ఇప్పుడు మార్పు వచ్చేసింది. ఒకవేళ స్థానిక ఆఫీసర్స్ అంటే
వాళ్ళు ఏదైనా తేడా చేసేస్తున్నారని అనుకుంటే మరి మిగతా రాష్ట్రాల్లో మీరు విజయం సాధించుకోవడం స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్సే ఉన్నారు కదా కౌంటింగ్లో. మరి అక్కడ మీరు ఎందుకు ఆ రకంగా మార్చాల్సి వచ్చింది? సార్ మురళీధర్ గారు, ఇప్పుడు తమిళనాడులో అంటే ఇది అనుమానించాల్సిన విషయమే కదా. ఓకే అనుకుందాం. తమిళనాడులో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వద్దాం అనుకుంది, అలయన్స్ తీసుకుందాం అనుకుంది. కాంగ్రెస్ ఆ వైపుగా ఎందుకు చూడలేదు? స్టాలిన్తో వెళ్ళడం వల్లే కాంగ్రెస్ అక్కడ నష్టపోయిందనే ప్రచారం అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఫలితాలు చూస్తున్నా కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం చేసింది. గెలిచే అవకాశాలు లేకపోతే మంచి ఊపు ఉన్న విజయ్ వైపు వెళ్లకుండా డిఎంకేతో ఉండడం వల్ల పార్టీకి నష్టం ఏర్పడింది కదా. సార్ ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఉండే పార్టీ, నైతికతకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము గతలో కూడా డిఎంతో కలిసి ప్రయాణం చేస్తాం గత 5 సంవత్సరాలు. ఇవాళ ఒక వేవ్ వచ్చింది కదా అని మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళని, మా చెయ్య పట్టుకున్న వాళ్ళని వదిలేసే మనస్తత్వం మా రాహుల్ గాంధీకి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉండదు. సరే ఇవాళ విజయ్ గెలిచారు అని అంటే ఓకే, అక్కడ సాధారణంగా తమిళనాడులో 5 సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన, ఆ భావన ఆ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. 10 సంవత్సరాలు ఇవ్వటం అంటే చాలా గ్రేట్ వారు. అయితే ఈసారి డిఎంకే రెండోసారి కూడా గెలుస్తుందని చెప్పి వారు భావించడం జరిగింది. అయితే ఇక్కడ మాతో ప్రయాణం చేసి డిఎంకే అధినాయకుడు స్టాలిన్ గారు మమ్మల్ని నమ్మి ఉన్న వ్యక్తి. కష్టమైన సుఖమైన గెలిచినా ఓటమినైనా నమ్ముకున్న వ్యక్తులతోటే ప్రయాణము, నమ్ముకున్న వ్యవస్థలతోటే, నమ్మిన ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ముందుకు వెళుతుంది. ఇంకొక విషయం, అక్కడ స్టాలిన్ గారు నిమ్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పట్టుగొమ్మగా అతను అనేక చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి. ముఖ్యంగా క్రిస్టియన్ వ్యవస్థకు ఆధారభూతంగా వ్యవహరించిన వ్యక్తి. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ముఖ్యం కాదు మాకు. మేము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఉన్నతి కొరకు, వారికి సంఘంలో సముచితమైన స్థానం కల్పించడం కొరకు ప్రయత్నించే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారం కోసం ప్రాకులాడి బీజేపీ వారిలాగా ఎప్పటికప్పుడు మారిపోతూ, రంగస్వామి ఎవరు పుదుచ్చేరి సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న రంగస్వామి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వ్యక్తి. కానీ బీజేపీ వారికి ఎక్కడి నుంచి వచ్చారా అవసరం లేదు. ఆ వ్యక్తి వల్ల అధికారం వస్తే ఆ రాష్ట్రం లేదా ఆ కేంద్రపాలిత ప్రాంతం మన అకౌంట్లో పడుతుందంటే చాలు, వారు భుజాలు వేసుకుని తీసుకెళ్ళేవారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సుధేందర్ రాయ్ అధికారి, సువేంద్ర అధికారి, సుధేంద్ర అధికారి ఏమండి, మరి ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి కదా, మా కొన్నాళ్ళు దీదీ దగ్గర ఉన్న వ్యక్తే కదా. ఇవాళ ఏంటంటే బీజేపీకి అధికారం ముఖ్యం, అంతేగాని ఆ వచ్చిన వ్యక్తి ఏంటి, విలువలేంటి, ఏ విలువలు పాటించాలి, ఒక రాజకీయ పార్టీకి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండాలి, ఏ రకమైన వ్యవస్థ ఉండాలి, ఏ రకమైన నైతిక విలువలు ఉండాలి అనే ఆలోచన ఏకోసారి లేదు. రాజకీయం అంటే ఇంతే అని సమర్థించుకుంటూ వారు అధికారాని కోసమే ఏదైనా చేసే వ్యక్తులు, ఏదైనా చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు అస్సాం విజయాన్ని ఎలా చూడాలి? అస్సాంను మళ్ళీ రెండోసారి గెలవడం అంటే ప్రజలు ఆమోదించారు, ఇక్కడ ప్రజా వ్యతిరేకత లేదా ప్రభుత్వానికి? కాంగ్రెస్ వైఫల్యం అంటారా ఇది? వైఫల్యం అనేది ఏమీ కాదండి. వారు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీయే కాబట్టి. ఒకవేళ ఒక విషయం ఏంటంటే ఈ దేశంలో మరలా ప్రజాస్వామ్యం అంటే, మీరు ఇందాక కూడా అడిగారు, అంటే గెలిచిన చోట లేదా ఓడిపోయిన చోట మీరు ఎట్లా మాట్లాడుతున్నారని. వారికి స్పెసిఫిక్గా ఎక్కడ ఏం చేయాలో తెలిసిన వ్యక్తులు వాళ్ళు. ఏమండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి కూడా ఈవీఎంలు గెలిపని చాలామంది బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవం కూడా. ఏమండి, ఇప్పుడు ఓకే, అస్సాంలో వారికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఉన్న సీట్లు ఎన్ని, అన్ని సీట్లు రావటానికి గల కారణం ఏంటి అని అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఓటింగ్ అనేది ఏదైనా 1% వరకు వెళ్ళిన తర్వాత అది గెలిచిన వాడికి 2 రెట్లు ఉంటే ఓడిన వాడు ఒక
భాగం ఉంటారు. అంటే మీ భావన ఏంటి అంటే 3 చోట్ల బీజేపీ గెలిచిన చోట్ల ఈవీఎంలు మాయాజాలం అంటారా? ఈవీఎంల మాయాజాలమా లేదంటే వాళ్ళ మేనిఫెస్టేషన్ ఏ రకంగానే బీజేపీ వాళ్ళు చేయవచ్చు. మరి వాళ్ళు ఉపయోగించిన ట్రిక్స్ చెప్తాను వినండి. 5 రాష్ట్రాలు అంటే ఒక కేంద్రపాలితం, 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక ఫేజ్ జరిగి రెండవ ఫేజ్ జరిగిన తర్వాత వారు పార్లమెంట్లో మహిళా బిల్లు అంటూ ఒక బిల్లుని తీసుకొచ్చారు. దాని వెనకాల డీలిమిటేషన్ బిల్లుని తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లుని ఆదోమింప చేసుకోవడానికి దాన్ని ముందెట్టి నాటకం ఆడి అది ఏమండి ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఒక 2 ఫేజులు ఎలక్షన్ అయిన తర్వాతే ఆ బిల్లుని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? ఎప్పుడైనా చూసావా? ఏ గవర్నమెంట్ అయినా చూసావా? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇటువంటి అంశాలను చేపట్టలేదు. ఏ గవర్నమెంట్ చేపట్ల. ఆఫ్టర్ ఎలక్షన్స్ చేసుకున్నారు, బిఫోర్ ఎలక్షన్స్ చేశారు. అంతేగాని 1-2 ఫేజులు అయిన తర్వాత కూడా ఆయన అంశాన్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్లు మహిళలకు ఏదో ద్రోహం చేసేసి మహిళా రిజర్వేషన్కి వీళ్ళు వ్యతిరేకాలు అని ప్రచారం చేసి ఓటుని మార్చుకోవటానికి ప్రయత్నించింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఓకే, ఫైనల్గా అంటే మీరు చెప్పేది ఏంటి ప్రజలకి? ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మీరు ఏం చెప్తానుకున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి. వెస్ట్ బెంగాల్లో ఒకనాడు దీదీది కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అలాగే ప్రాంతీయ పార్టీలు అనేక కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్కు దూరంగా జరిగిన తదనంతరం పరిణామాలు ఏంటంటే ఆ రాష్ట్రాల్లో కంపల్సరీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుంది. కానీ కాంగ్రెస్ని పట్టుకున్నటువంటి మిగతా కొద్ది రాష్ట్రాలు కానీ కాంగ్రెస్ కానీ నేను ఒకటే చెప్పాము. ఇందాక ఒక ప్రశ్న అడిగారు, డిఎంకే విషయంలో మీరు చేసేటువంటి అంటే మేము నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు ద్రోహం చేయం, మా వైపు తిరిగిన వాళ్ళని, మాతో ప్రయాణించే వాళ్ళని, వాళ్ళకి రక్షణగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రాంతీయ పార్టీలకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఆలోచన చేసుకోండి. ఈ బీజేపీని నమ్మి వారితో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక పాము తన పిల్లలు తానే ఎట్లా తినేస్తుందో ఆ రకమైనటువంటి విధానంలో మీరు కూడా బలైపోయే అవకాశం ఉంది. రాబో రోజుల్లో 2029లో ఈ దేశాన్ని అదే మీరు ముఖ్యంగా గమనించండి. ఇవాళ అంటే ప్రాంతీయ పార్టీలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీని నడిపిస్తున్నది, అపోజిషన్గా ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీయే కదా. ఇంకెవరూ కూడా బీజేపీని వ్యతిరేకించలేకపోతున్నారు కదా. మరి అటువంటి విషయం అప్పుడు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న మీరందరూ కూడా మా పార్టీని, కాంగ్రెస్ పార్టీని అనుసరించండి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నా, అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లాలన్నా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది తప్ప మీరు గుడ్డిగా వారిని నమ్మి వెళ్ళటం వల్ల రేపు మీరు వారికి బలైపోయే అవకాశమే తప్ప వేరే అవకాశం లేదు. మీరు ఇంకొక విషయం చెప్తున్నారు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసుకోవాలి. ముందు ఆయనగా కూడా వారు తలుచుకుంటే నిన్ను కూడా పక్కన పెట్టి మరలా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తారు. మీరు ఇవాళ ఏంటంటే ఉమ్మడి కూటమిలో ఉన్నాం, ఏదో జరుగుతుంది, మేమేదో ముందుకు వెళుతున్నాం, వాళ్ళ మీద అనుకుంటున్నారు. నిమిషాల మీద నేను చెస్ పాయింట్లో తీసి పక్కన పెట్టినట్టుగా నీ తీసి పక్కన పెట్టి మరలా ఈ రాష్ట్రంలో బీజేపీని తీసుకురావడానికి కూడా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతాయి. అంచేత నేను దేశవ్యాప్తంగా ఉన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ని అనుసరిస్తే మీకు ఫలితం ఉంటుంది. ఆయా రాష్ట్రాలను, ఆయా నాయకులను గౌరవించే ఆలోచన, గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అలాగే ఈ దేశంలో మనందరం కలిపి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బాలేపల్లి మురళీధర్ గారు, రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేయడం, నమ్ముకున్న వారి పట్ల నిబద్ధత చూపిస్తూ అధికారం అవసరం లేదు, అవసరమైతే నమ్ముకున్న వ్యక్తుల పట్లే మేము ఉంటామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం వల్లే ప్రాంతీయ
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నమ్మకమైన స్నేహితుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆలోచించాలి. త్వరలో చాణక్యుడిగా చెప్పబడుతున్న చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ గండం పొంచి ఉంది, ఆయన కూడా ఆలోచించుకోవాలని చెప్పి స్పష్టంగా ఆయన సూచన చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ కేరళగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధాని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక కేరళలో కమ్యూనిస్టులు తుడిచిపెట్టేసాం, దేశంలో ఎక్కడా లేరని చెప్పారు. ఖచ్చితంగా రేపు కేరళ తర్వాత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు నడిచే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. వాటి మీద ఫోకస్ పెట్టి ఎక్కడైతే గెలుపు లేదో అక్కడ గెలిచే వరకు కూడా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలని అమలు చేస్తూ వస్తున్నట్లు మనకి గత 15 సంవత్సరాలు మోడీ పరిపాలన మొదలైన దగ్గర నుంచి అమిత్ షా, మోడీ ద్వయం చేస్తున్న కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ గారు, చాలా రకాల విశ్లేషణ అందించారు. మీ పార్టీ పట్ల నిబద్ధత మరోసారి చాటుకుంటూ చక్కగా విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. మరో అంశంలో మరోసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ సార్.